బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా తాండూరులోని బసవేశ్వర్ నగర్ లో ఓ కుక్క 5 నెలల పసికందును కరిచి చంపింది. ఎక్కడి నుంచి ఉపాధి కోసం తాండూరు వచ్చిన దత్తు లావణ్య దంపతులు తన బిడ్డను కోల్పోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. స్థానికులు కుక్కను కొట్టి చంపారు. పొద్దునే పాలిచ్చి ఆడిపించుకొని ఉన్నా. ఆడ పండబెట్టి మా ఆయనకు నీళ్ళు కనుక మిషన్ కాడికే పోయినా. 5 నిమిషాల్లో పానం తీసిన కుక్క. మీరు ఏడిపించే ప్రయత్నం చేయలేదా? చేసినా అది మా వెనుకే రిటర్న్ వస్తుంది కానీ అది ఏడుస్తూ లేదు. ఆ టైంలో మాకేం చేయాలో మాకే కాలు చేతులు వణుకుతుంది. అబ్బరిస్తున్నాం కానీ మా దాన్ని వాళ్ళు ఎట్లా ఇడిపించారు. నేను చూడలే, గాడికి చూసినా అక్కడ తిరిగి అబ్బరబ్బరుస్తున్నాను. వికారాబాద్ జిల్లా తాండూరులోని బసవేశ్వర్ నగర్ లో ఓ కుక్క 5 నెలల పసికందును కరిచి చంపింది. ఎక్కడి నుంచో ఉపాధి కోసం తాండూరు వచ్చిన దత్తు లావణ్య దంపతులు తన బిడ్డను కోల్పోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. స్థానికులు ఆ కుక్కను కొట్టి చంపారు. వికారాబాద్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. తాండూరులోని బసవేశ్వర్ నగర్ లో ఒక కుక్క 5 నెలల పసికందును కరిచి చంపేసింది. ఎక్కడి నుంచో ఉపాధి కోసం వచ్చిన దత్తు లావణ్య దంపతులకు 5 నెలల పసికందు ఉంది. ఆ పసికందును ఆ కుక్క కరిచి చంపిన హృదయ విదారక ఘటన నిన్న చోటు చేసుకుంది. అయితే ఆ కుక్కను స్థానికులైతే కొట్టి చంపారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని బసవేశ్వర్ నగర్ లో ఓ కుక్క 5 నెలల పసికందును కరిచి చంపేసింది. ఎక్కడి నుంచో ఉపాధి కోసం వచ్చిన దత్తు లావణ్య దంపతులు తమ బిడ్డను కోల్పోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. స్థానికులు ఆ కుక్కను కొట్టి చంపారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని బసవేశ్వర్ నగర్ లో 5 నెలల పసికందును ఓ కుక్క కరిచి చంపింది. ఎక్కడి నుండో ఉపాధి కోసం వచ్చిన దత్తు లావణ్య దంపతులు తమ బిడ్డను కోల్పోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. ఆ పాపను చంపేసిన కుక్కను స్థానికులు కొట్టి చంపారు. ఇదే ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఒక మన హృదయ విదారక ఘటనను మనం చూస్తున్నాము. 5 నెలల పసికందును ఒక కుక్క చంపడం అనేది అసలు ఎలా జరిగింది? ఆ సమయంలో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ వికారాబాద్ జిల్లా తాండూరులో విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5 నెలల బాలుడు నిద్రపోతున్నటువంటి సమయంలో వీధి కుక్క వచ్చి ఒక్కసారిగా దాడి చేయడంతో బాబు అక్కడికక్కడే మరణించినటువంటి ఘటన అందరినీ కూడా కలకడం రేపుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు నుంచి కూడా వీధి కుక్కల దాడిలో అనేక మంది బాలికలు బలవుతున్నటువంటి పరిస్థితి చూసాము. అయితే వాళ్ళ అమ్మ కిరాణా షాప్ కి వెళ్లి వచ్చే లోపే బాలుడు ప్రాణం కోల్పోవడం పట్ల అయితే మాత్రము వాళ్ళు పూర్తి స్థాయిలో విషాద ఛాయలు అలుపుకుంటాయని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా 4 సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. 5 నెలల బాబు ఉన్నాడు. ఆ 12 బిడ్డని కోల్పోవడంతో కుటుంబ సభ్యులందరూ కూడా
పూర్తి స్థాయిలో అయితే మాత్రం అటు కుటుంబ సభ్యులు, అక్కడికి సంబంధించినటువంటి ప్రాంతీయంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా, ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి ఆ బాబుకి సంబంధించి ఇంటి వద్దనే ఉండి తల్లి బాగోగులు చూసుకుంటుంది. అయితే నిన్న కేవలము కిరాణా షాప్ కి వెళ్లి వచ్చే సమయంలోనే ఈ ఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ కుక్కని కూడా అక్కడికక్కడే చంపేసినటువంటి ఘటన చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలకి సంబంధించి ఇప్పటికే ఎన్నో పలు ప్రాంతాలలో కుక్కల దాడిలో మరణించిన వాళ్ళని చూస్తూనే ఉన్నాము, పెద్దవాళ్ళని సైతం గాయపరుస్తూనే ఉన్నాయి. అప్పటికీ కూడా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంపై అయితే అటు కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాసులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే అటు వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో ఆ కుక్కలకి సంబంధించి అమాంతం ఒక్కసారిగా దాడి చేసినటువంటి ఘటన అయితే మాత్రం కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. మరోవైపు అటు కుటుంబ సభ్యులతో పాటు అక్కడ ప్రాంతీయంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ కుటుంబానికి సంబంధించినటువంటి బాబు మరణించిన కుటుంబంలో సుజాత, అయితే ఆ దాడి చేస్తున్న కుక్క దాడి చేస్తున్న సమయంలో ఇంట్లో ఎవరు లేరా? ఒకవేళ ఆ దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? లావణ్య అంటే బాబు వాళ్ళ అమ్మ కిరాణా షాప్ కి బయటకు వెళ్ళినట్టు తెలుస్తుంది. వాళ్ళ నాన్న పని నిమిత్తం బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఎవరు లేరు అని తెలుస్తుంది. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉదయం సమయం కావడంతో ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు లేని సమయంలోనే ఆ కుక్క, ఎందుకంటే రోజు లావణ్య ఆ కుక్కకి ఆహారం అందించడం వల్ల ఆ కుక్క అలవాటుగా మారి రోజు ఇంటికి వచ్చి ఆహారం తింటుంది. కానీ ఆ రోజు ఎవరూ లేకపోవడం, కింద బాబు ఉండడంతో ఆ బాబు మీద అమాంతంగా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రెగ్యులర్ గా కూడా ఆ కుక్కని లావణ్య మాత్రమే ఫుడ్ పెట్టేది. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. లోపలికి కుక్క వెళ్తే భోజనం పెట్టినాక కుక్క కొంచెం సేపు అక్కడ ఉండి తర్వాత మళ్ళీ కూడా వీధిలో తిరుగుతూ ఉండేది. పలుమార్లు కూడా ఆ కుక్కని అన్నం పెట్టొద్దు అని చెప్పినప్పటికీ కూడా ఎప్పుడు వినలేదు. కానీ చివరిగా ఇలాంటిది జరగడానికి కారణంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక తల్లి ఒక కుక్కకి సంబంధించి, అంటే ఆకలికి సంబంధించినటువంటి బాధ తల్లికే తెలుస్తుంది అంటారు. కానీ అలాంటి తల్లికి ఒక విషాద ఛాయలు అనేది నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆహారాన్ని అందించే క్రమంలోనే ఆ కుక్కని తరచుగా ఇంటికి తీసుకురావడంతో తను లేని సమయంలో స్వయానా తమ బిడ్డ మీదనే గాయం చేసి బిడ్డ మరణానికి కారణమైనటువంటి కుక్కని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడికక్కడే కోపంతో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు చంపేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ కుక్క మాత్రము ఎవరి పెంపుడు కుక్క కాదు, కేవలం వీధి కుక్కగానే అయితే మాత్రం స్థానికులు, అదేవిధంగా లావణ్య కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజాత, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.